హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారత్ డిజైన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో ఈ 3-in-1 డ్రెస్ చున్నీ, స్కర్ట్ అలాగే అటాచబుల్ డిటాచబుల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియోలో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు అందరికీ చూపిస్తాను. లాస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడైతే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అయితే అతికిస్తున్నాను. మెయిన్ క్లాత్ పైన కింద సాటిన్ అయితే పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ మెయిన్ క్లాత్ పైన ఇలాగ ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. నేను జస్ట్ ఇక్కడ లైనింగ్ని రివర్స్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా పైవైపు పెట్టి మనం నెక్ అయితే కట్ చేసాం కదా, దాని చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టాను. మీకు నచ్చిన షేప్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇలాగ మూలలు ఉన్న దగ్గర పాదం కిందికి దించి సూది కిందికి పెట్టి రివర్స్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలాగా మొత్తం కూడా స్టిచ్ చేసుకోండి. పైవైపుకు కార్నర్స్ ఉన్న దగ్గర పాదం కిందికి పెట్టి సూది కిందికి దించి రివర్స్ అయితే చేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకుంటే మూలలు నీట్గా వస్తాయి. ఎన్ని కర్వ్స్ ఉన్నా ఇలాగే స్టిచ్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. ఇలాగే నెక్ మొత్తం వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే చేసుకోండి. నెక్ స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి, లేదంటే షేప్ సరిగా రాదు. ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మూలలు ఉన్న దగ్గర చిన్న చిన్నగా టక్స్లు అయితే పెట్టుకోండి. రివర్స్ చేసిన తర్వాత కుచ్చుల్లాగా రాకుండా నీట్గా వస్తుంది. ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్లు అయితే ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి, లేదంటే మనం స్టిచ్ చేసిన కుట్టు అయితే ఊడిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత రివర్స్ అయితే చేసుకోవాలి. లైనింగ్ కింది వైపుకు వెళ్ళేలాగా నీట్గా రివర్స్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ లైనింగ్ని రివర్స్ చేస్తున్నాను. మీకు పైపింగ్ కావాలంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కింద లంగా, బ్లౌజు, చున్నీ అన్నీ సేమ్ కలర్ ఉన్నాయి కాబట్టి నేను ఏ పైపింగ్ వేయకుండా జస్ట్ బ్లౌజ్ అయితే రివర్స్ చేస్తున్నాను. ఇలాగ లైనింగ్ని రివర్స్ చేసి నెక్ని స్టిచ్ చేయడం బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. పైవైపున స్టిచ్ వేసేటప్పుడు మూలలు ఉన్న దగ్గర పాదం కిందికి దించి సూది కిందికి పెట్టి ఇలాగ అయితే రివర్స్ చేసుకోండి. ఎన్ని మూలలు ఉన్నా సరే ఇలాగ సూది కిందికి దించి స్టిచ్ అయితే వేసుకోండి, చాలా నీట్గా వస్తుంది నెక్. ఇప్పుడు ఈ స్వీట్ హార్ట్ నెక్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది, సో అందుకే నేను ఈ నెక్కే పెట్టాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇలాగ రివర్స్ చేసి మనం కాటన్ లైనింగ్ని ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నాం కదా మన కొలతల ప్రకారం, సో దాని చుట్టూ ఇలాగ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎందుకు ఎక్కువగా కట్ చేసుకోమన్నానంటే ఇలాగా స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువగా వస్తుంది. అలాగ రాకుండా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. ఇలాగ లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం ఇలాగ సిజర్తో నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో ఏ బ్లౌజ్ అయినా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఎవరైనా బ్లౌజ్ కటింగ్ వీడియో చూడకపోతే ఫస్ట్ అయితే అది చూడండి. ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ లైనింగ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి బ్యాక్ ఓపెన్కి 2 పీసెస్ అయితే వస్తాయి, సపరేట్గా ఉంటాయి. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ది స్టిచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ డోరీస్ అయితే పెడుతున్నాను. ఫస్టే స్టిచ్ చేస్తున్నాను, మళ్ళీ తర్వాత స్టిచ్ చేసుకోకుండా ఇలాగా ఫస్టే స్టిచ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇలాగా మనం డోరీ పెట్టాల్సిన ప్లేస్లో ఇలాగ పెట్టుకొని దానిపైన అయితే ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. రివర్స్ చేయడానికి చాలా ఈజీగా వస్తుంది. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ అతికించుకోకుండా ఇలాగ ఫస్టే స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ పైన స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ఇలాగ డోరీని పెట్టేసి పైవైపుకి అయితే స్టిచ్ అయితే వేసుకోండి, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇలాగే మొత్తం కూడా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకొని మళ్ళీ లైనింగ్ని రివర్స్ చేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది. మనం ఫ్రంట్ పార్ట్ని ఎలాగ లైనింగ్ రివర్స్ చేసామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలాగ డోరీ పట్టి లాగితే మూల అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలాగ రివర్స్ చేసి పైవైపుకి అయితే స్టిచ్ అయితే వేసుకోండి.
ఇలాగ లైనింగ్ని రివర్స్ చేయడం బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఏ డిజైన్ అయినా ఇలాగ రివర్స్ చేసామంటే చాలా నీట్గా వస్తుంది. ప్రతి బ్లౌజ్కి పైపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ కొన్ని బ్లౌజెస్కి స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలాగే మొత్తం కూడా పైవైపుకు స్టిచ్ అయితే వేసుకోండి. తర్వాత రివర్స్ చేసి లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అతికించాం కదా, సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా అతికించుకోవాలి. సో రెండు నేను ఇలాగ స్టిచ్ అయితే వేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఉక్సులు పట్టి అలాగే కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకుందాము. లెఫ్ట్ సైడ్కి నేను ఇలాగ ఉక్సులు పట్టి అయితే పెడుతున్నాను. ఉక్సులు పట్టికి లైనింగ్ పీస్ అయితే తీసుకోండి, చాలా స్టిఫ్గా ఉంటుంది. ఉక్సులు పెట్టినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇలాగ పైవైపుకు మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. పోగులు లేకుండా నీట్గా ఉంటాయి. ఉక్సులు పట్టిని పైవైపు నుంచి లోపల వైపుకి అయితే స్టిచ్ చేసుకోవాలి. పైవైపున లైనింగ్ అటాచ్ చేసి మిగిలిన క్లాత్ మొత్తం ఇలాగ లోపల వైపుకి అయితే మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ మొత్తం లోపల వైపుకు మందంగా ఉండేలాగా స్టిచ్ అయితే వేసుకోండి. ఉక్సులు పట్టి కొంచెం మందంగా ఉంటే ఉక్సులు స్టిచ్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఫ్రంట్ ఓపెన్ అయినా బ్యాక్ ఓపెన్ అయినా ఉక్సులు పట్టి కాజా పట్టి సేమ్ ఉంటాయి. సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ ఉక్సులు పట్టికి డబల్ స్టిచ్ అయితే వేసుకోండి, మందంగా ఉంటుంది. రైట్ సైడ్కి వచ్చేసి కాజా పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ కాజా పట్టికి మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను, శారీ క్లాత్. ఎందుకంటే ఇది పైవైపు కనిపిస్తుంది కాబట్టి శారీ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇదైతే ఎక్స్ట్రాగా వస్తుంది, క్లాత్ పైవైపుకు మనకు కనిపిస్తుంది. ఉక్సులు పట్టి మనకు కనిపించదు, లోపల వైపుకి అయితే వెళ్తుంది. ఈ కాజా పట్టి మనకు పైవైపుకు కనిపిస్తుంది. పట్టికి ఇలాగ డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. పక్క పక్కనే 2 స్టిచ్లు వేసుకోండి. అక్కడ మధ్యలో మనమైతే కాజాలు చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి 2 సమానంగా ఉండాలి. ఇదే విధంగా మిగిలిన పీసులకు కూడా లైనింగ్ అయితే అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఫ్రంట్ వైపు నుంచి ఇలాగా సైడ్కి అయితే అటాచ్ చేస్తున్నాను. ప్రిన్స్ కట్ అయితే పెట్టాము కదా, ఇలాగ వీడియోలో చూపించిన విధంగా సైడ్ జాయింట్ అయితే ఇలాగ అటాచ్ చేసుకోండి. ఈ సైడ్ జాయింట్ మనం అటాచ్ చేసేటప్పుడు పైవైపుకు మాత్రమే ఉండాలి, అప్పుడే మనకు నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా లాగకుండా చిన్నగా అయితే స్టిచ్ చేసుకుంటూ అటాచ్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. ఇలాగ జాయింట్స్ అటాచ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. రెండో వైపు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేశాను. ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. 2 ఆపోజిట్గా ఉండేలాగా పెట్టుకొని జాయిన్ అయితే చేసుకోండి. షోల్డర్స్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. మనం ఎక్కడ జాయిన్ చేసినా అక్కడైతే మనం డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి, నీట్గా ఉంటుంది. కింది వైపున వచ్చేసి ఇలాగ నడుము పట్టి అయితే జాయిన్ చేస్తున్నాను. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసి పైవైపుకు ఒక స్టిచ్ అయితే వేసుకోండి. కింద ఉన్న పోగులన్నీ కనిపించకుండా ఇలాగా స్టిచ్ అయితే వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఈ నడుము పట్టి స్టిచ్ చేసేటప్పుడు నేను డబల్ లేయర్ అయితే యూజ్ చేశాను, స్టిఫ్గా ఉండడం కోసం. లైనింగ్ని డబల్ లేయర్ అయితే తీసుకున్నాను, స్టిఫ్గా ఉంటుంది. ఈ లేయర్ని మనమైతే హెమ్మింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ వేయలేదు కాబట్టి ఇలాగా చిన్నగా మడత పెట్టి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఒకవేళ లైనింగ్ వేస్తే రివర్స్ చేసి కుట్ అయితే వేసుకోండి. లైనింగ్ వేయినప్పుడు ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పక్కనే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. స్టిఫ్గా ఉంటుంది, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. పక్కనే 2 స్టిచ్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను, చుడీ హ్యాండ్స్. సో కింది వరకు వస్తుంది, హ్యాండ్కి చాలా నీట్గా ఉంటుంది. ఈ హ్యాండ్కి అయితే చిన్న షోల్డర్ పఫ్ అయితే ఇస్తున్నాను. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అక్కడైతే మనం ఇలాగ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా కటింగ్ వీడియో అయితే చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోండి. మనం ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోండి, అప్పుడు పఫ్ నీట్గా వస్తుంది. మీకు ఈ షోల్డర్ పఫ్ చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు, లేదంటే పెద్దగా కావాలంటే పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర పెట్టుకొని సమానంగా వచ్చే విధంగా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఈ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు కింది క్లాత్ వచ్చేసి పైవైపుకు ఉండాలి, మనం అటాచ్ చేసే హ్యాండ్స్ వచ్చేసి రివర్స్లో ఉండాలి. మళ్ళీ మనం రివర్స్ చేసిన తర్వాత పోగులు రాకుండా నీట్గా ఉంటాయి. మనం పెట్టిన షోల్డర్ పఫ్ అనేది మిడిల్లోకి వచ్చేలాగా కరెక్ట్గా షోల్డర్కి వచ్చేలాగా స్టిచ్ అయితే వేసుకోండి, అప్పుడే మనకు షోల్డర్ పఫ్ నీట్గా ఉంటుంది. ఇలాగ రివర్స్ చేసిన తర్వాత ఇక్కడైతే పోగులు కనిపిస్తుంటాయి కదా, అలా కనిపించకుండా ఇలాగ లోపల వైపుకు మడత పెట్టి పై వైపున ఒక స్టిచ్ అయితే వేయండి, నీట్గా ఉంటుంది.
ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్కి చాలా వరకు ఇలాగ లైనింగ్ వేసుకోకుండా స్టిచ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాగ లోపల వైపుకి మడత పెట్టి స్టిచ్ చేసామంటే చాలా నీట్గా ఉంటుంది. పోగులు కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మనం వేసే స్టిచ్ అనేది హ్యాండ్ పైన వేయకుండా మెయిన్ క్లాత్ పైకి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగే మొత్తం కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం సైడ్ జాయింట్స్ అయితే జాయిన్ చేసుకుందాము. చూడండి షోల్డర్ పఫ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్ చేస్తున్నాము. మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడే మార్కింగ్ చేసుకున్నాము. ఆ మార్కింగ్ చేసిన దానం బడి స్టిచ్ అయితే వేసుకోండి. ఒకవేళ మీకు మార్కింగ్ కనిపించకపోతే మళ్ళీ మీరు మార్కింగ్ చేసుకోండి. మీ దగ్గర ఆల్తీ బ్లౌజ్ ఉంటే ఆల్తీ బ్లౌజ్ ప్రకారం సైడ్ స్టిచెస్ అయితే నీట్గా వేసుకోండి. ఫస్ట్ స్టిచ్ అనేది మనకు సైజుకి అడ్జస్ట్ అయ్యే విధంగా ఫస్ట్ స్టిచ్ అనేది జాగ్రత్తగా వేసుకోండి. దాని తర్వాత లూజ్ చేసుకోవడానికి పక్కనే 2-3 స్టిచెస్ అయితే వేసుకోవచ్చు. కింది వైపు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటే నీట్గా ఉండదు. ఫస్ట్ ఇటువైపు అటువైపు ఒక స్టిచ్ వేసిన తర్వాత మనం చెక్ చేసుకొని లూజు టైట్ చెక్ చేసుకొని తర్వాత పక్కనైతే మిగతా స్టిచెస్ అయితే వేసుకోండి. ఈ బ్లౌజ్కి టాజిల్ థ్రెడ్ అయితే పెట్టాం కదా, దానికైతే ఇలాగ శారీలో మిగిలిన క్లాత్తో ఇలాగైతే పెడుతున్నాను. మీరు సపరేట్గా టాజల్స్ అయినా కొనుక్కోవచ్చు, లేదంటే ఇలాగ శారీలో మిగిలిన క్లాత్తోనే స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలాగే శారీలో ఉన్న క్లాత్తోనే 2 టాజల్స్ అయితే స్టిచ్ చేశాను. చూడండి ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే చాలా నీట్గా ఉంది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో మీకు అందరికీ బాగానే అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. మనం స్టిచ్ చేసిన శారీకి ఇలాగ కట్ వర్క్ అయితే వచ్చింది కదా, ఈ ఎడ్జెస్ అనేవి పోగులు లేకుండా ఇలాగ అగరబత్తి పుల్లతో నీట్గా ఎడ్జెస్ అనేవి ఇలాగ చేసుకుంటే పోగులు లేకుండా నీట్గా ఉంటాయి. ఇలాగ కట్ వర్క్ వచ్చిన శారీస్కి ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండవు. ఇలాగ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి. ఇలాగే చున్నీకి అటాచబుల్ డిటాచబుల్ దానికి మొత్తం కూడా నేను ఇలాగ చేశాను. ఈ అటాచబుల్ డిటాచబుల్ దానికి నేను ఇలాగ ఉక్సులు అయితే పెట్టాను. మీరు స్నాప్ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. బ్లౌజ్కి వచ్చేసి ఇలాగ కాజాలు చేసుకోవచ్చు. మనం కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఫైనల్గా ఈ డ్రెస్ మా చెల్లెలకి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.